లక్షెట్టిపేట్ ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల ఉన్నతి కోసం మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిలార ప్రేమ్ సాగర్ రావు అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలతో పాటు నిర్మాణ దశలో ఉన్న జూనియర్ కళాశాల, హైస్కూల్ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జయకిషన్ ఓజా ఆధ్వర్యంలో అధ్యాపకులు ఎమ్మెల్యేకు డిగ్రీ కళాశాలలో నెలకొన్న పలు సమస్యలను విన్నవించారు. ముఖ్యంగా డిగ్రీ కళాశాలలో ఉన్న ఉన్నత తీరును భాగంగా అన్ని వస్తువులతో మరో అంతస్తు నిర్మాణానికి ఎమ్మెల్యే నిధులను కేటాయించినట్లు వచ్చే సోమవారం నుంచి పనులు ప్రారంభించారని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే అక్కడికక్కడే ఆదేశించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 1200 మందికి పైగా విద్యార్థులు ఉండడం అభినందించదగిన విషయమని ప్రిన్సిపాల్ను, అధ్యాపక బృందాన్ని ఎమ్మెల్యే మెచ్చుకున్నారు. అదేవిధంగా విద్యార్థినుల సంఖ్యను మరింతగా పెంచడానికి కృషి చేయాలని, అవసరమైన హాస్టల్, ఇతర వస్తువులు కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. విద్యార్థినులు కళాశాలకు సమయానికి వచ్చిపోయేలా ఆర్టీసీ బస్సును నడపాలని మంచిర్యాల డిఎంను ఫోన్లో ఎమ్మెల్యే ఆదేశించారు. వచ్చే ఏడాదికి 1500 మంది విద్యార్థులు కళాశాలలో ఉండేలా కృషి చేయాలని, ప్రభుత్వ కళాశాలలను, సంస్థలను కాపాడడంలో అందరూ భాగస్వాములు అవ్వాలని కళాశాల సిబ్బందికి సూచించారు. జూనియర్ కళాశాల, హైస్కూల్ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే చర్యలు కఠినంగా ఉంటాయని సంబంధిత కాంట్రాక్టర్ అధికారులను ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చల్ల నాగభూషణం, జిల్లా ఉపాధ్యక్షుడు చింత అశోక్ కుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆరిఫ్, కౌన్సిలర్ రామ్దేని వెంకటేష్, సురేష్ నాయక్, నాయకులు పింగళి రమేష్, వెంకటస్వామి గౌడ్, కొత్త వెంకటేశ్వర్లు, బియ్యాల తిరుపతి, రాజు, గోప రమేష్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ టి గంగయ్య, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. रानी सर ना अंदर का तुम సార్. సో మా స్టాఫ్ కూడా చాలా హ్యాపీ అయ్యాను. స్టూడెంట్స్ కూడా చెప్పగానే వారికి అంత మంచి రెస్పాన్స్ మనకు వచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం సార్. ఎస్పెషల్లీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ డాక్టర్ ఓజా ప్రిన్సిపల్ మరియు వాళ్ళ ఫ్యాకల్టీతో పాటు కాలేజీలో పనిచేస్తున్న అన్ని తరగతుల స్టాఫ్ గవర్నమెంట్ కాలేజీ ఈ రోజులలో ప్రైవేట్ కాలేజీలు తీరేగా ప్రైవేట్ కాలేజీలు కాదని గవర్నమెంట్ కాలేజీ విద్యార్థులు చదువుకోవడానికి నిజంగా ఐ హ్యాస్ టు అప్రిషియేట్ అండ్ ఐఎమ్ రియల్లీ ఫీలింగ్ ప్రౌడ్ అబౌట్ దిస్ ఇస్ ఇన్ మై కాన్స్టిట్యూన్సీ, దిస్ ఇన్స్టిట్యూషన్ ఇన్ మై కాన్స్టిట్యూన్సీ. 1200 స్టూడెంట్స్ అనేది ఇట్స్ రియల్లీ అమేజింగ్. మీ దగ్గర మంచిగా కాలేజీ గొప్పదనుకున్నాను, 400 దీంట్లో చాలామంది వాళ్ళకి చదువుతో కూడా వాళ్ళ టీం మెంబర్స్ అందరూ కష్టపడి చేస్తున్నాం. వాళ్ళకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది కావాలని చేస్తున్న సిద్ధంగా వాళ్ళు లాస్ట్ టైం నాకు వచ్చి కలిసింది. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వాళ్ళు 4 ఇయర్ కోర్సు ఒకటి కూడా జరిగింది, ఇంక్లూడింగ్ బిఎడ్ ఇంటిగ్రేటెడ్ బిఎడ్ సరి కూడా జరిగింది. దానికి ఫ్యాకల్టీ స్టాఫ్ తక్కువ ఉందని చెప్పి వీటిని మాట్లాడి తీసుకుని లెటర్ కన్నా ముందే మెయిల్ తెప్పించుకొని ఆల్రెడీ శాంక్షన్ అవుతాను. వాళ్ళు స్టాఫ్ నాకు కలిసినట్టు 3 రోజులు శాంక్షన్ అయ్యారు. అవదే కేబుల్ ప్రాబ్లం ఉంటే అది నుంచి పంపించిన తెల్లారి వచ్చి చెక్ చేసుకుని అది కూడా ఎస్టిమేట్ చేసి శాంక్షన్ అయ్యింది. అది కూడా మండే 9 నుంచి నెక్స్ట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. స్టాఫ్ రిక్రూట్మెంట్ ఆర్డర్ కమిషన్ చేసుకుంటాం.
అది కాకుండా హాస్టల్ ఫెసిలిటీస్ కూడా కొంత ఇబ్బంది ఉంది. కొద్దిగా అమ్మాయిలకు 170 మంది మాత్రమే 170 మంది మాత్రమే ఇక్కడ అకామిడేషన్. కాకపోతే ఇప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు దాదాపు 40 to 45% 1200కి వెళ్ళి 450 నుంచి 500 మంది కలుస్తుందని చెప్పారు. సో దానికి హాస్టల్ అకామిడేషన్ తప్పకుండా నెక్స్ట్ 2-3 మంత్స్లో ప్లాన్ చేసి కట్టడానికి టైం పడుతుంది. అట్లీస్ట్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వరకు 150-170 అట్లీస్ట్ మేబీ 350-400 చేస్తాయి. అప్పుడు స్కూల్ స్ట్రెంత్ పెరిగే అవకాశం ఉంది. బయటకు వెళ్ళి చెప్పి కొంచెం రావడానికి ఇబ్బంది పడుతుంది. బెల్లంపల్లి జనాలు ఎక్కడికి నుంచి వస్తారు, ఇబ్బంది పడుతుంది. అమ్మాయిలు కాబట్టి సాయంత్రం ఈవినింగ్ పోయేటప్పుడు బస్సు అక్కడ ఇంకా ముందు దాని దృష్టి అకామిడేషన్ డెఫినెట్లీ రెసిడెన్షియల్ అకామిడేషన్ ఫర్ ద గర్ల్స్ డెఫినెట్లీ విల్ ఇంక్రీజ్ టు మినిమం 350 నెక్స్ట్ ఇయర్ దీంతో పాటు టెంపరీ ఇప్పుడు డిఎం గారితో మాట్లాడారు. అందరూ అమ్మాయిలు లక్ష్మీ మండలం